సడన్ గా జుట్టు ఊడిపోయి బట్టతల వచ్చేస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది? మానసికంగా డిస్టర్బ్ అవుతారు. మొన్నటి దాకా చాలా జుట్టు ఉండేది, ఇప్పుడేంటి ఇలా అయిపోయింది అని బాధపడతారు. జుట్టు ఎక్కువగా ఉండటం అనేది చాలా మందికి ప్లస్ అవుతుంది. కెరీర్ పరంగా వారికి చాలా అవకాశాలు లభిస్తాయి. కానీ జుట్టు ఊడిపోతే అదో అసంతృప్తిగా ఉంటుంది. నిరంతరం దాని గురించి ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్తుంటారు. ఇప్పుడు మహారాష్ట్రలో బాధితుల పరిస్థితి అలాగే ఉంది. బుల్దానా జిల్లాలో యువతులు కాలేజీకి వెళ్లే కుర్రాళ్లకు ఎక్కువగా జుట్టు ఊడిపోయింది. కొంతమంది ఏం జరిగినా పోనీ అని ఊరుకున్నారు. మరికొందరు పూర్తిగా గుండు కొట్టించేసుకున్నారు. చాలా మందికి ఇలా ఎందుకైందో తెలియక ఏం తింటే ఏమవుతుందో అనే టెన్షన్లో ఉంది. తాజాగా గోధుమల వల్లే అని తెలియడంతో అక్కడి వారు గోధుమలు పక్కన పెట్టి అన్నం తినడం మొదలుపెట్టారు. భవాస్కర్ మామూలు వ్యక్తి కాదు. తేలు కుడితే చేయాల్సిన చికిత్సను ఆయన కనిపెట్టారు. అలాంటి ఆయన ఇప్పుడు ప్రభుత్వం రేషన్ సరుకుల్లో ఇచ్చిన గోధుమల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తేల్చారు. మరి ఈ గోధుమలు ఎక్కడి నుంచి వచ్చాయి అని గమనిస్తే ఇవి పంజాబ్, హర్యానా నుంచి మహారాష్ట్రకు వచ్చాయని తెలిసింది. గోధుమల్లో ఉండే సెలీనియం నిజానికి మనకు చాలా అవసరమైన మూలకం. కానీ ఇది కొద్దిగానే అవసరం, ఎక్కువైతే సమస్యే. మన శరీరాన్ని నాశనం చేయడానికి విష వ్యర్థాలు నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. వాటిని నాశనం చేయడంలో సెలీనియం బాగా పనిచేస్తుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ చక్కగా పనిచేసేలా చేస్తుంది. సెలీనియం ఎక్కువైతే శరీరంలో సెలోనిస్ అనే పరిస్థితి వస్తుంది. ఇది వచ్చినప్పుడు జుట్టు ఊడిపోవడమే కాదు, గోర్లు వంకర్లు అవుతాయి, చర్మ సమస్యలు వస్తాయి, కడుపు నొప్పి, నరాల బలహీనత వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. సెలీనియం వల్ల మన శరీరంలో గ్లూటాథియన్, పెరోక్సిడేస్ వంటి ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీర కణాలు నాశనం అవ్వకుండా కాపాడతాయి. కానీ సెలీనియం ఎక్కువైతే శరీరం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు. దాంతో అదే శరీరానికి సమస్యగా మారుతుంది. ఎక్కువైన సెలీనియం వెంట్రుకల కుదుల్లోకి వెళ్తుంది. దాంతో వెంట్రుకల బలం తగ్గిపోయి రాలిపోతాయి. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని 15 గ్రామాల్లో ఒక్కసారిగా 300 మందికి పైగా ప్రజలకు బట్టతల వచ్చేసింది. జుట్టు ఇష్టం వచ్చినట్లు రాలిపోయింది. తలపై చెయ్యి వేస్తే చాలు కోడి ఈకలు వచ్చినట్లుగా ఎంట్రుకలు ఊడొచ్చేస్తున్నాయి. వాళ్ళకి ఏమైంది అనేది అర్థం కాలేదు. డాక్టర్ భవాస్కర్ ఆ గ్రామాల్లో స్థానికుల నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. వాటిని టెస్ట్ చేయగా షాకింగ్ విషయం తెలిసింది. కడగని గోధుమల్లో కేజీకి 14.52 మిల్లీగ్రాముల సెలీనియం ఉంది. కడిగిన తర్వాత కేజీకి 13.61 మిల్లీగ్రాముల సెలీనియం ఉంది. నిజానికి ఇది కేజీకి 1.9 మిల్లీగ్రాములే ఉండాలి. అంటే ఉండాల్సిన దానికంటే దాదాపు 8 రెట్లు ఎక్కువగా సెలీనియం ఉందని తెలిసింది. గోధుమల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలిసింది. అందుకే ఇంతలా జుట్టు రాలిపోతుందని తేలింది. స్థానికులు గోధుమల వల్ల అని ఆశ్చర్యపోతున్నారు.